పైకి. సియోనులో నిన్ను చూడాలని ఆశతో, సియోనులో ఆశతో నీకే 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 సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాము నా యేసయ్యా. నజరేయుడా నా యేసయ్యా. రాకాశాక రేవా తురిమా శనరబాక రాబికుషిలి మారా తారా షులులి కరబా ఊరబా షాలమారా కాశాక రేవా రిమకరా తారా షులులి ఓ వాకాషి రేవా. బిడా, ఈరోజు నువ్వు ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత పరిపూర్ణుడు కావాలని ఆశపడితే బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. జాగ్రత్త, హెల్ప్గా ఉండు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు బలంగా మన మధ్యలోకి రాబోతున్నాడు. ఆయన బలంగా ఒక్కొక్క గుడ్డను తాకబోతున్నాడు. ఇన్ జీసస్ నేమ్. ఓ రాబా శాఖరిత రామాశులి. పరిశుద్ధాత్మ దేవ, ఈరోజు బలంగా నన్ను వాడుకోమని, నీ ఆత్మ చేత బలంగా నన్ను నింపి ఈ ఉపవాస ప్రార్థనల దద్దరిల్లులాగున, అపవాది సైన్యం పరిగెత్తులాగున, చుట్టుపక్కల ఎక్కడెక్కడ వాడు దాక్కున్నాడో, ఎక్కడెక్కడ అనేకులు కట్టేశాడో, కట్లు తెగిపోవులాగున నీ అద్భుతంగా ఈరోజు నన్ను వాడుకోమని, అపోస్తుల మీదకి దిగి వచ్చిన అగ్ని చేత నన్ను నింపు అయ్యా. ఈ శిష్యుడు అపోస్తుడు పేతురు బోధిస్తూ ఉండగా బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగినట్లుగా ఈ రోజు బోధ వింటున్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం దిగులుగాక, దిగులుగాక. అందరూ నా వైపు చూడండి, అటు దిక్కులు చూడద్దు. పోయే వాళ్ళు పోతుండారు, వచ్చేవాళ్ళు వచ్చండారు అన్నట్టు మీరు వాళ్ళకి నీళ్ళకి చూడకరి. దయచేసి ఎవరు వెళ్ళొద్దు, వెళ్తున్న వారి వైపు మీరు చూడొద్దు. అందరూ నా వైపు చూడండి చక్కగా. ఎందుకు నా వైపు చూడాలి అంటే, పేతురు బోధిస్తూ ఉండగా పేతురు బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిందంట. ఆమేన్. ఎందుకు దిగింది అక్కడంటే, పేతురుని అంటే వారు తేరి చూశారంట. పేతురుని వాక్యాన్ని, పేతురుని తేరి చూస్తుండగా పేతురు మీద ఉన్న ఆత్మ వారందరి మీదకి ట్రాన్స్ఫర్ అయిందంట. ఆమేన్. అది మ్యాటర్. అందుకనుక మీరు నా వైపు తేరి చూడండి. నేను బోధిస్తూ ఉండగా ఈ బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగునుగాక. ఆమేన్. చాలా మంది సంఘాలలో ఆత్మను కోల్పోయి, ఆత్మను చల్లారిపోయి, ప్రార్థనలకు వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం, అంతే. ఇంకా ఆత్మను కోల్పోయి, ఆత్మలో చల్లారిపోయి, ఆత్మచేత నడిపింపు లేక, ఆత్మచేత ఆత్మస్వరాన్ని వినక, ఆత్మచేత నడిపించబడక, సంసారాలు కట్టుకోక, జీవితాలు కట్టుకోక, వారి సొంత నిర్ణయాలు తీసుకొని చాలా మంది పాడైపోతున్న వారు ఉన్నారు. మందిరాలకు వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ కార్యం జరగట్లేదు. అంటే దేవుడు ఉండాలి. మనిషితో దేవుడు ఉంటే దేవుని కార్యాలు జరుగుతాయి. మనిషితో దేవుడు లేనప్పుడు ఎంత చేస్తే ఏముంది? ఆత్మను కోల్పోయి, పరిశుద్ధాత్మను కోల్పోయి మనం ఎంత చేసినా వ్యర్థమే. కనుక దేవుని ఆత్మ మనతో ఉంటే దేవుని కార్యాలు అద్భుతంగా మనం చూస్తాం, చేస్తాం, ప్రకటిస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఇటు సగం అటు సగం ఉండకూడదు. ఇటు సగం అటు సగం ఉండక పరిపూర్ణంగా దేవుని మనసును అనుకొని మనం ముందుకు సాగిపోతూ ఉండగా దేవుని కార్యాలు బలంగా మనం చూస్తాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు
దేవుని చేత ఎంచబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుడు ఎన్నుకున్న ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, దేవుని చేత పిలువబడిన ప్రజలు, దేవుని చేత రూపించబడిన ప్రజలు. దేవుడు తన చిత్తాన్ని, దేవుని శక్తిని, దేవుని మహిమను, దేవుడు అంటే ఏంటో లోకానికి తెలియచేయడానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను సిద్ధం చేసుకున్నాడు. ఇశ్రాయేలుకు దేవుడు కాదాయన. ఇశ్రాయేలుకు ఒక దేవుడు, భారతదేశానికి ఒక దేవుడు కాదు. ఎందుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పరచుకున్నాడు అంటే, ఇశ్రాయేలు ప్రజల ద్వారా నేను దేవుణ్ణి, నేనే దేవుణ్ణి, నేనే సృష్టికర్తనని లోకానికి తెలియజేయడం కోసం దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు, వారు ఇశ్రాయేలు ప్రజలు తయారయ్యే సమయానికి, అనగా ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాం సంతానం, అబ్రహాం కుమారుడైన ఇస్సాకు సంతానం, ఇస్సాకు కుమారుడైన యాకోబు సంతానం, యాకోబు సంతానం నుంచి వచ్చిన వారే ఇశ్రాయేలు ప్రజలు. అది వరకు జనులంతా, అది వరకు ప్రజలంతా, అది వరకు భూమి మీద ఉన్న మనుషులంతా, అది వరకు భూమి మీద ఉన్న జనాలు, దేశాలందరూ విగ్రహారాధన చేసేవాళ్ళు, నచ్చిన భక్తి చేసేవాళ్ళు, నచ్చినట్లుగా ఆరాధించేవాళ్ళు, నచ్చినట్లుగా తిరిగేవాళ్ళు. ఒక దేశానికి ఒక దేవుడు, ఒక పట్టణానికి ఒక దేవుడు, ఒక ఊరికి ఒక దేవుడు, అమ్మోనీయులకు ఒక దేవుడు, ఐగుప్తులకు ఒక దేవుడు, ఫిలిప్పీలకు ఒక దేవుడు, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క దేవుడిగా ఏర్పరచుకున్నారు. అప్పటికే భూమి మీద మనుషులు చెడిపోయారు. వారందరికీ దేవుణ్ణి నేనే ఒక్క దేవుణ్ణి, నేనే సృష్టికర్తను, నేనే సర్వాధికారి అయిన దేవుణ్ణి దేవుడు తనను తాను బయలుపరచుకోవడానికి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు భూమి మీద ఏర్పరచుకున్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అన్ని ఇచ్చాడు. కానాను దేశాన్ని ఇచ్చాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. వీళ్ళు పాపం చేశారు. పాపం చేసి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసి, ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి దుఃఖపరిచి, ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి గాయపరిచి, ఇష్టానుసారంగా తిరిగి, ఇష్టానుసారంగా భక్తి చేసి, ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించి ఇశ్రాయేలు దేవుడు అనగా సృష్టికర్త అయిన దేవుణ్ణి వాళ్ళు గాయపరిచారు, బాధ పెట్టారు. వాళ్ళు బాధ పెడుతూనే ఉన్నారు, గాయపరుస్తూనే ఉన్నారు. అయితే ప్రభు చూశాడు, ప్రభు సరిచేయాలనుకున్నాడు వారిని దేవుడు శత్రువుకు అప్పచెప్పాడు. శత్రువు పరిపాలిస్తున్నాడు వారిని. తర్వాత వారు మొరపెట్టారు, దేవునికి మొరపెడితే దేవుడు మరలా వారిని విడిపించాడు. అలా విడిపిస్తున్నాడు, మొరపెడుతున్నారు, మళ్ళీ విడిపిస్తున్నాడు, మరలా శత్రువు బంధిస్తున్నాడు, మరలా దేవుడు అలా జరుగుతూ ఉన్నప్పుడు మనుషులు ఏమయ్యారంటే దేవుని మీద ఆధారపడడం మానేశారు. హల్లెలూయా. ఒక లోతైన నేను మర్మం మీకు చెప్పబోతున్నాను, అందుకు కొంచెం సమయం తీసుకుంటున్నాను. మీరు బాగా ఆలోచిస్తే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు, మీ ఇష్టం. మనసు పెట్టండి కొంచెం, తర్వాత నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఎంతకాలం దేవుణ్ణి అడగాలి? ఎంతకాలం ప్రార్థన చేయాలి? ఏంటి ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు భక్తి ఏంటి అని దేవుణ్ణి ఇశ్రాయేలు ప్రజలు మరచిపోయారు, దేవునికి వేరైపోయారు. దేవుడి నుంచి దూరంగా ఉంటూ బ్రతుకుతూ ఉన్నారు. వారికి యాజకుడు ఉన్నాడు, వారికి ఒక మందిరం ఉంది, ఒక గుడారం ఉంది, ఒక యాజకుడు ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు. అయినా కూడా ఇశ్రాయేలు ప్రజలు దైవజనుని మాట వినట్లేదు, అక్కడున్న యాజకుని మాట వినట్లేదు. వాళ్ళు సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు తీసుకొని వెళ్ళిపోయి తన ఎదురుగా అనగా తనకు ఆపోజిట్ అనగా తన శత్రువు మీదకి వెళ్ళారు. తన శత్రువు మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళి తన శత్రువుతో యుద్ధం చేస్తున్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శత్రువుతో యుద్ధం చేస్తున్నారు. శత్రువుతో యుద్ధం చేస్తున్నప్పుడు ఈ సైన్యం, ఇశ్రాయేలు సైన్యము, ఈ శత్రువు సైన్యమైన, శత్రువు దేశమైన
ఈ దేశానికి ఆపోజిట్ గా వెళ్ళి యుద్ధానికి వెళ్ళింది. ఈ దేశ ప్రజల ఎదుట ఇజ్రాయేల్ ప్రజలు నిలబడడం చేత కాలేదు, యుద్ధం చేయలేకపోతున్నారు, ఓడిపోతున్నప్పుడు దాదాపు 4,000 మంది, దాదాపు 4,000 సైన్యం, దాదాపు 4,000 పోలీసులు, కాల్బలం 4,000 మంది హఠాత్తుగా చచ్చిపోయారు శత్రువు చేతుల్లో. ఇశ్రాయేల్ ప్రజలు చూశారు, బాధపడ్డారు. ఏం జరిగింది, ఏం జరుగుతుంది? దేవుని ప్రభావం మన మీద లేదా, దేవుడు మనతో లేడా అని చెప్పి ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్న గుడారం కింద అనగా ప్రత్యేకమైన పరిశుద్ధ స్థలములో ఉన్న మందసాన్ని తీసుకొచ్చి ఆ మందసాన్ని తీసుకొని మందసం ముందర పెట్టి మరలా యుద్ధం చేయడానికి వెళ్ళారు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? ఓడిపోతే ఎక్కడికి వెళ్ళాలి? విజయం రాలేదు, శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలి? మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడికి వెళ్ళారంటే దేవుని మందసం దగ్గరికి వెళ్ళారు. దేవుని మందసం తీసుకొని వచ్చి ఆ మందసాన్ని ఇశ్రాయేలు ప్రజలు, శత్రువులు అలా ఉన్నారు ఎదురుగా, ఆపోజిట్ గా ఇలా ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, అలా శత్రువులు ఉన్నారు. వారికి ఎదురుగా ఇశ్రాయేలు ప్రజల ముందర ఈ మందసాన్ని ఉంచారు. మందసం ఉంది కదా, దేవుని మందసం ఉంది కదా. అయితే దేవుని మందసం ఉంది కనుక మనకు విజయం వచ్చింది, దేవుని మందసం ఉంది కనుక మనము జయిస్తామని చెప్పి ఈ దేవుని మందసం ఎక్కడ ఉంటుంది? పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది దేవుని మందసం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ కాలానికి మందసం ఉండేది. ఈ కాలానికి ఇప్పుడు ఈ కొత్త నిబంధన గ్రంథంలో ఇప్పుడు మందసం ఏంటి అంటే ఈ కొరముట్లే, ఈ బల్ల సామాను, ఇక్కడ ఉన్న ఈ సామాను, ఈ బల్ల, ఈ ప్రతిదీ దేవుని సేవలో వాడబడుతున్న ప్రతిదీ దేవుని మందసమే. హల్లెలూయా. ఏం చేశారంటే ఈ తీసుకొచ్చి ఈ ఇశ్రాయేలు ప్రజలు ముందర పెట్టారు. ఫిలిప్పీలకు ఎదురుగా ఆపోజిట్ పెట్టి ఇంకా ఏమైంది? ఇంకా మందసం ఉంది కదా, విజయం మనదే, ఇంకా విజయం మనదే అని దోసుకొని వెళ్తున్నారు. వెళ్ళారు, యుద్ధానికి వెళ్ళారు. ఏదో బాగా జరుగుతున్నట్టే ఉంది, ఏదో జరుగుతున్నట్టు ఉంది అని అనిపించింది. కానీ మళ్ళీ ఏదో తేడా పడుతున్నామే అని అనిపిస్తుంది. వారు ఏం చేశారంటే అయినా కూడా వారు దేవునికి లోబడలేదు. వారు దేవునికి లోబడకుండా మందసం ఉంది కదా అని ఒక బిరుదు చూసుకొని వెళ్ళిపోతే శత్రువు చేతుల్లో మొదటగా బలి అయింది దాదాపు 4,000 మంది. ఎంతమంది? హల్లెలూయా. ఎంతమంది? దాదాపు 4,000 మంది మొదటగా ఇశ్రాయేల్ ప్రజలు చచ్చిపోయారు, హతమైపోయారు. ఆ తర్వాత రెండోసారి యుద్ధానికి వెళ్ళారు. ఒకసారి బిగ్గా చప్పట్లు కొట్టండి. నేను బైబిల్ చదివించి అంతా నేను రెఫరెన్స్ చెప్తాను, రాసి పెట్టుకోండి. ఒకేసారిగా చెప్పేసి మ్యాటర్ చెప్పి ప్రార్థన చేసి ముగిస్తా. నేను బైబిల్ ఎక్కడ రెఫరెన్స్ కూడా చెప్తాను, మీరు చదువుకున్న తర్వాత తీయండి. బైబిల్ మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం మొత్తం మీరు చదువుకోండి. మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 2 నుంచి తర్వాత అదే మొదటి సమూయేలు గ్రంథం మళ్ళీ 9వ వచనం, అదే మొదటి సమూయేలు గ్రంథం 6వ వచనం, 7వ వచనం, అలా కిందికి మొత్తం మీరు చదువుకోండి. అలా చదువుకుంటే నేను చెప్పిందల్లా మ్యాటర్ మీద మీకు అక్కడ కనిపించింది. ఒకసారి మీకు నేను చదివిస్తా చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, పేజీ నంబర్ 226. మొదటి సమూయేలు గ్రంథం పేజీ నంబర్ 226. మొదటి సమూయేలు గ్రంథం
పేజీ నంబర్ 226, మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం, పేజీ నంబర్ 226, 4వ అధ్యాయం 2వ వచనం. చదవమ్మా. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ దాదాపు 4000 మంది ఏమయ్యారంట? హతులైరి. ఆ తర్వాత మరలా 10వ వచనం. మందసాన్ని తీసుకుపోయి పెట్టుకున్నారు. మరొకసారి మరలా యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాల కనుక వారు వేసుకున్న గుడారాల కన్నా పరిగెత్తి వచ్చారంట, వెనక్కి వచ్చారు. ఇశ్రాయేలులో 30,000 ఎంతమంది? 30,000 మంది అంట కూలిపోయారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది? ఫస్ట్ ఎంతమంది? 3,000 మంది. తర్వాత ఎంతమంది? 30,000 మంది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును. మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 3,000 మంది, తర్వాత 30,000 మంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందసాన్ని తీసుకెళ్లి ముందర పెట్టారు. అరే, మొదటిసారి వెళ్తే 4,000 మంది చచ్చిపోయాం కదా, ఈసారి దేవుని మందసాన్ని తీసుకెళ్దాం. ఈసారి దేవుని మందసాన్ని తీసుకెళ్లి దేవుని మందసాన్ని పెట్టి యుద్ధం చేస్తాం అని చెప్పి వెళ్తే మొదటిసారి ఏమో దాదాపు 4,000 మంది, తర్వాత ఏమో దాదాపు 30,000 మంది అంట. దాదాపు 30,000 మంది పైనే చంపబడ్డారంట. హల్లెలూయా. అంటే మందసం వచ్చినా పని జరగలే, మందసం వచ్చినా పని జరగలే. దేవుని మందసం, దేవుని సన్నిధి వారితో వచ్చినా పని జరగలే. ఎందుకు పని జరగలేదు? మొదటిసారిగా 3,000 మంది, 4,000 మంది చచ్చిపోయారు. రెండోసారిగా 30,000 మంది చచ్చిపోయారు. అయితే 30,000 మందిని పైగా చంపేశారు. శత్రువు 30,000 మందిని పైగా చంపేసి 30,000 మందిని పైగా హతం చేసి ఇశ్రాయేలు వారి బలాన్ని, వారి శక్తిని, వారికి ఉన్నదంతయు శత్రువు ఏం చేశాడంటే హతం చేశాడు. ఏం చేశాడు అంటే మొత్తం సర్వనాశనం చేశాడు. ఏం చేశాడు అంటే మొత్తం నేలమట్టం చేశాడు. అంతేకాదు, నేలమట్టం చేసి ఇశ్రాయేలుకు ఆధారమైన, ఇశ్రాయేలుకు దిక్కువైన, ఇశ్రాయేలుకు ప్రభావం కలిగిన మందసాన్ని ఫిలిప్పీలు అనగా శత్రువు ఎత్తుకెళ్ళారు. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశంలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది. ఇశ్రాయేలు సైన్యంలో నుంచి దేవుని ప్రభావం వెళ్ళిపోయింది. ఈ మందసం తీసుకెళ్లి ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే మందసం ముందర పెట్టారు, ఓడించేశారు. 30,000 మందిని చంపేసి మందసాన్ని తీసుకెళ్లి ఫిలిప్పీలు వారి దేశంలో, వారి గుడిలో తీసుకెళ్లి వారి గుడిలో సమానంగా పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. సమానంగా పెట్టారు, సమానంగా. ఆ గుడిలో ఉన్న ఆ దేవతకు, ఆ దేవునికి పక్కనే సమానంగా పెట్టారు మందసం. మందసం సమానంగా పెట్టి అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయి తర్వాత తెల్లారిన తర్వాత వస్తే అదంట ఆ గుడిలో ఉన్న దేవత, ఆ గుడిలో ఉన్న దేవుడు అంట. తెల్లారేసరికి వీళ్ళు గుడిలోకి వచ్చేసరికి ఏం జరిగిందంట, ఆ గుడిలో ఉన్న ఆ ఫిలిప్పీలకు దేవుడు అయినా, ఫిలిప్పీల దేశానికి దేవుడైన, ఫిలిప్పీల దేశానికి ఆధారమైన గుడిలో ఉన్న దేవుడంట మందసానికంట సాష్టాంగపడి నమస్కారం చేశాడంట. ఆమేన్, ఆమేన్. ఆ విగ్రహం అంట, గుడిలో ఉన్న విగ్రహం అంట ఇలా బొక్కబోల్లో పడిందంట మందసం ఎదుట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇలా బొక్కబోల్లో పడిందంట. పడి సాష్టాంగ నమస్కారం చేసిందంట మందసానికి. ఎవరు? ఇశ్రాయేలు మందసమైన ఫిలిప్పీలో దేవుడైన ఆ గుడిలో ఉన్న దేవుడు మందసానికి సాష్టాంగ నమస్కారం చేశాడంట. అబ్బో, ఏదో తేడా ఉంది, ఏందో జరిగింది, ఏంది అని చెప్పి ఒకవేళ గాలికి ఏమన్నా పడిపోయిందేమో, ఒకవేళ రాయి ఏమన్నా వచ్చి పడిపోయిందేమో, ఒకవేళ ఏదైనా సంథింగ్ ఏదైనా జరిగి పడిపోయిందేమో అని చెప్పి వారు ఏం చేశారంటే మరలా దాన్ని నిలబెట్టి వెళ్ళిపోయారు. మరలా మరుసటి రోజు మరలా వెళ్ళి
అక్కడికి వెళ్ళి మరలా చూస్తే ఈసారి ఏమైందంట, తలకాయ, చేతులు, కాళ్ళు అన్ని తెగిపడ్డాయంట. హల్లెలూయా, హల్లెలూయా. తలకాయ లేచిపోయిందంట. ఏదానికి? ఆ గుడిలో ఉన్న విగ్రహానికి, ఆ గుడిలో ఉన్న వారి దేవునికి ఆ విగ్రహం ఏమైందంట, తలకాయ లేచిపోయిందంట. తలకాయ లేచిపోయి అక్కడ పక్కన పడిందంట. 2 చేతులు 2 కాళ్ళు కట్టేపోయాయంట. మొత్తం మొండెం ఒకటి మందసం ఎదుట బొక్క బొల్ల పడిందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలను తక్కువ అంచనేశారు. అదే సేమ్ టైం అదే తక్కువతో, అదే చూపుతో ఇశ్రాయేలు ప్రజలను చూసిన చూపుతోనే మందసాన్ని కూడా శత్రువు చూశాడు. ఆమేన్. అది దేవుడు ఓర్చుకోలేదు, దేవుడు సహించలేదు. నా ప్రజలు బలహీనులైపోయారేమో కానీ, నా ప్రజలు శక్తిహీనులైపోయారేమో కానీ, నా శక్తి, నా బలము ఎన్నటికీ తగ్గదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎన్నటికీ నా ప్రభావము తగ్గదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కడున్నా హీరో. ఆమేన్, ఆమేన్. గుడిలోకి వచ్చాడు. గుడిలో పెడితే మొదటిసారి పడిపోయింది, రెండోసారి మొత్తం లేచిపోయాయి, కట్టయ్యి, ఎక్కడెక్కడన్నీ కట్టయిపోయాయి. అయ్యో బాబోయ్, ఏదో జరుగుతుంది. అనగా ఈ మందసం, అనగా ఈ ఇశ్రాయేలు దేవుని ప్రభావం భయంకరంగా ఇక్కడ ఉంది కనుక మనం ఇక్కడ ఉండడం మంచిది కాదని చెప్పి దాన్ని తీసుకెళ్ళి మరొక చోటుకు చేర్చారు. హల్లెలూయా. మరొక చోటుకి దాన్ని చేరిస్తే ఆ చోటంతా, అక్కడంతా, ఆ దేశమంతా, అక్కడున్న ప్రజలకంతా గడ్డలు వేసాయంట. రహస్య స్థలాల్లో ఆ ప్రాంతంలో ఉన్న వారందరికంట గడ్డలు వేసాయంట. ఆమె రహస్య స్థలాల్లో ఎక్కడ పడితే అక్కడ ఇంత గడ్డలు వేసాయంట. ఏంటి అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే ఏంటి ఇంత ప్రభావం కలిగి ఉన్నాడు అని చెప్పి ఆ ప్రాంతం నుంచి తీసుకొని వచ్చి మరొక ప్రాంతానికి వెళ్ళారంట. మరొక ప్రాంతానికి పంపిస్తే ఆ ప్రాంతంలో ప్రజలకంట వ్యాధి, రోగము, సమాధానం లేదంట, సంతోషం లేదంట. ఆ ప్రాంతంలో వర్షం లేదంట. ఆ ప్రాంతం అంతా శ్రమతో ఉందంట. ఆ ప్రాంతం అంతా గల్లిబిల్లి అయిపోయిందంట. సంతోషం లేదు, రోగాలతో, వ్యాధులతో. ఆ ప్రాంతానికి తెగులు వచ్చేసిందంట. ఆ ప్రాంతానికి శాపం వచ్చేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రాంతానికి శాపం వచ్చేసి, అయ్యో ఈ మందసాన్ని మనం భరించలేము, ఈ మందసం మన దగ్గర ఉంటే మనం సహించలేము కనుక ఇది ఎక్కడ ఉండాలి, ఏ ప్రాంతంలో ఉండాలి, ఇది ఏ స్థలంలో ఉండాలి కనుక తిరిగి మరలా దీన్ని ఇశ్రాయేలు దేశానికి పంపించండి, తిరిగి మరలా ఇది ఇశ్రాయేలు ప్రజల దగ్గర పంపించండి. దీన్ని మనం సహించలేం, దీన్ని మనం భరించలేం, ఇది మన దగ్గర ఉంటే నష్టపోతాం, ఇది మన దగ్గర ఉంటే మనకును, మన పిల్లలకును, మన వంశానికి ఇది ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది కనుక దీన్ని తీసుకెళ్లి ఖచ్చితంగా ఇశ్రాయేలు దేశంలో వదిలిపెట్టిరండి. హల్లెలూయా అని చెప్పాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి, అక్కడ ఉన్న రాజు చెప్తే వాళ్ళంతా కొత్త బండి తయారు చేసి కొత్త ఎద్దులు, చిన్న ఆవు దూడలు ఉంటాయి చూసారా, దూడ, అప్పుడప్పుడు దాని తల మీద ఎప్పుడు పెట్టని కాడి, అలాంటి ఎద్దులు తీసుకొచ్చి కొత్త కాడి చేసి కొత్త బండి చేసి అక్కడ కొత్త బండి మీద మందసం పెట్టి ఆ మందసాన్ని ఆ బండి మీద పెట్టి పంపించేశారు. చూద్దాం, ఈ ఇశ్రాయేలు దేవుని మందసం మన దేశంలో, మన ప్రాంతంలో ఉండడం వలన మనకు శ్రమ వస్తుందా, లేకపోతే ఇది ఏదో అనుకోకుండా శ్రమలు వస్తున్నాయా అన్నట్లుగా వాళ్ళు ఆ మందసాన్ని పెట్టి, ఆ బండి మీద మందసాన్ని పెట్టి మందసాన్ని పంపించేస్తే దాదాపు ఇశ్రాయేలు దేశం దగ్గర వెళ్ళిపోయింది. ఇశ్రాయేలు దేశం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలు దేశంలో మందసం అడుగుపెట్టిన మరుక్షణమే ఫిలిప్పీల దేశంలో అంట వ్యాధి, రోగము, తెగులు అంట ఆగిపోయిందంట. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మందసానికి అంత పవరు? ఎందుకు దాదాపు మందసం ఒక అడుగు, అంటే మందసం మీకు ఎలా ఉంటుంది అంటే ఒక పెట్టె టైపు, ఒక పెట్టె అనుకోండి, ఒక పెట్టె ఎలా ఉంటుంది అంటే ఆ పెట్టె ఎంత అడుగుంటే దాదాపు అడుగునరా, హైటు అడుగునరా,
వెడల్పు దాదాపు అడుగున్నర పైన ఉంటుంది. ఒక పెట్ట టైప్ ఉంటుంది. ఆ మందసం ఈ పెట్ట మీద పైన 2 కెరూబులు ఉంటాయి, దేవదూత కెరూబులు ఉంటాయి. ఈ మందసం అనగా ఈ పెట్టె ఎలా ఉంటుంది అంటే మొత్తం బంగారుతో, లోపల బయట మొత్తం బంగారు రేకుతో, మొత్తం బంగారమే, అంత బంగారమే. దాన్ని మోయడానికి అటుపక్క ఇటుపక్క కర్రలు దానికి సెట్ చేసి పెట్టింటారు. అది ఎవరు మోస్తారు అంటే లేవీలు మాత్రమే మోయాలి, లేవీలు మాత్రమే పట్టుకోవాలి. ఈ మందసం లోపల ఏముంటుంది అంటే ఇది అహరోను కర్ర, ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన 10 ఆజ్ఞలు పలకలు ఇందులో అహరోను కర్ర ఈ మందస్సంలో ఉంటాయి. దీని చుట్టూ బంగారు రేకు, మొత్తం బంగారు ఒక పెట్టె. అది పెట్టె దేంతో తయారు చేశారు? ఇదంటే తుమ్మకర్రతో. ఈ పెట్టెను తుమ్మకర్రతో, ఇప్పుడు ఇది చూసారా, ఇది ఒక కర్రతో తయారు చేశారు పెట్టె. అలాగే ఈ మందస్సాన్ని అంటే తుమ్మకర్రతో తయారు చేశారు. తుమ్మకర్రతో ఒక పెట్టె, ఆ పెట్టెను తుమ్మకర్రతో చేసి దానికి బంగారు రేకు ఇచ్చి, ఆ బంగారు రేకు దానికి పొడిగిచ్చి దాని పైన 2 దేవదూతలు ఉంచి, కెరూబు దేవదూతలు ఉంచి లోపల అహరోను కర్ర 10 ఆజ్ఞలు కలిగిన 2 పలకలు లోపల ఉంటాయి. అంతే. అయితే ఎందుకు దానికి అంత వాల్యూ, ఎందుకు దానికి అంత విలువ, ఎందుకు దానికి అంత ప్రత్యేకత అంటే ఈ కెరూబులు వాటి మీద నిలబడి ఉంటాయి. ఇది పరిశుద్ధపరచబడినది. సంవత్సరానికి ఒకసారి బలి ఇచ్చేది, యాజకులు బలి ఇచ్చి ఈ మందసం మీద ఆ పరిశుద్ధ స్థలంలో ఉండేది. ఇది పరిశుద్ధ స్థలం. మీరు కూర్చున్నది పరిశుద్ధ స్థలం. గుడారంలో ఇది పరిశుద్ధ స్థలం. నేను నిలబడింది అతి పరిశుద్ధ స్థలం. అది పరిశుద్ధ స్థలం అయితే ఇది అతి పరిశుద్ధమైన స్థలం. ఈ అతి పరిశుద్ధమైన ఈ స్థలంలో ఇక్కడ దేవుని మందసం ఉంటుంది. తర్వాత కిందికి ఒక మెట్టు కిందికి వేస్తే పరిశుద్ధ స్థలంలో అక్కడ గంగాజలం, అక్కడ ధూపం వేయడానికి దానికి సంబంధించిన సామాన్లు అక్కడ ఉంటాయి. దానికి పైకి వస్తే ఇక్కడ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో సెంటర్లో ఇక్కడ మందసం ఉంటుంది, పెట్టి ఉంటుంది, మందసం ఉంటుంది. ఇక్కడ ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర అడ్డం ఉంటుంది. హల్లెలూయా. మధ్యలో తెర అడ్డం ఉంటుంది. అదేమో కిందికి వెళ్తే అదేమో పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర అడ్డం ఉంటుంది. ఇది ఇక్కడ దీని మీద ఏముంటుంది, ఎందుకు ఇంత వాల్యూ, ఇది ఎందుకు ఈ మందస్సం ఇంత వాల్యూ అంటే ఏముంటుంది ఇక్కడ చూడండి. లేవీకాండం మీకు నేను క్లారిటీ ఇస్తాను, తర్వాత మీకు వివరం క్లారిటీ ఇస్తాను, కొంచెం మనసు పెట్టండి. లేవీకాండం 16వ అధ్యాయం 2వ వచనం, పేజీ నంబర్ 95. లేవీకాండం 16వ అధ్యాయం 9వ వచనం, 2వ వచనం. లేవీకాండం పేజీ నంబర్ 95, 16వ అధ్యాయం 2వ వచనం. లేవీకాండం పేజీ నంబర్ 95, పాత నిబంధన గ్రంథం 95, 16వ అధ్యాయం 2వ వచనం. చదవమ్మా. నేను కరుణాపీఠము మీద మేఘములో కనపడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకుండునట్లు అతడు మందసము మీద కరుణాపీఠము ఎదుటనున్న అడ్డ తెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. హల్లెలూయా. ఏమంట? అడ్డ తెర లోపలికంట రాకూడదంట. వస్తే ఏమవుతాడంట? చచ్చిపోతాడంట. అసలు ఇక్కడ ఏముంటుంది? నేను కరుణాపీఠము మీద మేఘములో కనపడుతుంది. ఎక్కడ కనపస్తాడంట దేవుడు? ఎక్కడున్నాడంట దేవుడు? కరుణాపీఠం మీద, అనగా మందస్సం మీద ఉన్నాడంట. హల్లెలూయా. దేవుడు మందస్సం మీద ఉన్నాడు. దేవుని మహిమ మందస్సం మీద ఉంది. దేవుని ప్రత్యక్షత మందస్సం మీద ఉంది. అందుకే లేవి అనగా అహరోను చెప్తున్నాడు మోషేకు, మోషే నేను అక్కడ ఉంటాను కనుక, నేను అక్కడ నిలబడ్డాను కనుక. హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్.